హైదరాబాద్ శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా నాన్నగారు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక గోల్డ్ మెడలిస్ట్గా చట్టం మీద ఆయనకున్న అపారమైన పట్టు ఉండేది. కానీ మా తాతగారి మరణాంతరం మరి బంగారు పథకాన్ని ఆ లాయర్ కోర్టును పక్కన పెట్టి మంతనిలో పుట్టాము, అక్కడే సేవ చేయాలని నాగలి పట్టారు. ఆయన అన్న ఒక మాటలో నాకు ఇప్పుడు కూడా గుర్తుంటుంది. కోర్టులో వాదించే లాయర్ కంటే కోట్లాది మంది కన్నీళ్లు తుడిచే సేవకుడే ఉండటమే మిన్న. అందుకోసమే ఆ గోల్డ్ మెడల్ కన్నా మన మంత్రిని మరి ఆయనను ఎక్కువగా ప్రేమించేవారు. మాకు అదే వారు నేర్పించారు. చదువుకున్న విజ్ఞానం మనుషుల తలరాత మార్చడానికి ఉపయోగపడాలని ఆయన నమ్మారు. అందుకే ఆయన రాజకీయ ప్రస్థానం గాలిలో పుట్టలేదు, గ్రామీణ భారత పునాదుల మీద సర్పంచ్గా మొదలైంది. సర్పంచ్గా ఆయన వేసిన మొదటి అడుగు దగ్గర నుంచి స్పీకర్గా ఆయన అధిష్ఠనిచ్చిన పదవి వరకు ప్రతి అడుగు రాష్ట్ర ప్రజల గురించి, మంత్రి కోసం, ప్రత్యేకంగా మంత్రి అనే కుటుంబం కోసం వారు ప్రతి అడుగు కూడా ముందుకు వేయటం జరిగింది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయనలో ఎప్పుడు ఒక మాట నిలిచేది, నేను మీ శ్రీపాదరావును అనే వినయత చూపెట్టేవారు. అదే మాకు స్ఫూర్తిదాయకం. స్పీకర్గా కుర్చీలో కూర్చున్నప్పుడు చట్టాన్ని గౌరవించారు. కిందికి దిగినప్పుడు సామాన్యుడిని అదే విధమైన గౌరవంతో ప్రేమించే వ్యక్తిత్వం వారిది. పదవి అనేది నెత్తిన పెట్టుకునే కిరీటం కాదు. నేను కానీ ఇక్కడున్న మా సోదరులు, మా నాన్నగారితో నడిచిన మా పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఆది శ్రీనివాసయ్య గారు కానీ, మా లక్ష్మణ్ కుమార్ గారు కానీ, మా రాజ్ ఠాకూర్ గారు కానీ ఒకటే, మేము పదవి అనేది నెత్తిన పెట్టుకునే కిరీటం కాదని, భుజాన వేసుకున్న బాధ్యత అని ఆయన నేర్పించిన పాఠ్యంతోనే మేమందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం.